హాయ్, వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. బాగున్నారా? మీరు ఎప్పుడైనా పిండి వడియాలతో కర్రీ చేశారా? నేనైతే చాలా రెగ్యులర్గా మా ఇంట్లో పిండి వడియాలతో కూర చేస్తూ ఉంటాను. సో మరి నేను ఎలా చేశానో మీకు ఈవేళ చూపించాలనుకుంటున్నాను. చూద్దామా? ఒక హాఫ్ కప్పు చిన్న పిండి వడియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడియాలు వేసుకుని వేపుకోవాలి. వేగిన వడియాలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకుని వేపాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్ పీసెస్ కట్ చేసుకుని 2 గ్రీన్ చిల్లీస్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్, రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కాసేపు లిడ్ పెట్టి తర్వాత చూస్తే ఆనియన్స్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వడియాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ మెంతుల పౌడర్ వేసాను. ఇప్పుడు మీకు కావలసినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసి కుక్ అవనివ్వాలి. లిడ్ పెట్టుకోండి. కుక్ అయిపోయింది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ కప్పు మిల్క్, పాలు కలుపుకొని కుక్ చేసుకోవాలి. కాసేపు లిడ్ పెట్టి కుక్ చేయండి. మొత్తం పాలన్నీ ఈ విధంగా ఎగిరిపోయినాయి. సో కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ యొక్క కూరని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.